హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నా ప్రియమైన శ్రీవారు ఐశ్వర్య శృతిపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటానని చెప్పడంతో గౌతమ్కి ఆమె అంటే ఉన్న అభిమానం పెరిగిపోయింది. ఐశ్వర్య హాస్పిటల్ నుంచి ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి తన కేసు వాపస్ తీసుకున్నట్లు ఒప్పుకుంటున్నట్లు చెప్పి శృతిని విడుదల చేయమని చెప్పింది. అక్కడున్న లేడీ కానిస్టేబుల్ లాకప్కి ఉన్న తాళం తీసి నీ మీద కంప్లైంట్ ఇచ్చిన ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకుంది. అందుకే నేను విడుదల చేస్తున్నాము. ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళొచ్చు. ఆ అమ్మాయి నిన్ను సేవ్ చేసినందుకు సంతోషించు. ఇక మీదట అలాంటివి ఏమైనా జరిగాయంటే తప్పకుండా శిక్ష అనుభవిస్తావు. అప్పుడు నిన్ను ఎవరు కాపాడలేరు అని చెప్పింది కానిస్టేబుల్. శృతి మొక్కలైన హృదయంతో బయటకు వచ్చింది. మేడం, ఎలా ఉన్నారు? వీళ్ళు మిమ్మల్ని ఏం చేయలేదు కదా? వదిలిపెట్టేశారా మిమ్మల్ని అంటూ ఎదురొచ్చింది మల్లిక. శృతిని అలా చూడడం మల్లికకు చాలా బాధగా అనిపించింది. కానీ ఆమె ఏమీ చేయలేని పరిస్థితి. కనీసం ఓదార్దాం అన్న ఆమె పరిస్థితిలో లేదు. మల్లికను పట్టించుకోకుండా ముందుకు వెళుతూనే ఉంది. మల్లిక ఆమె వెనకాల కుక్క పిల్లల వెళుతూనే ఉంది. మేడం ప్లీజ్ ఆగండి, నేను చెప్పేది వినండి. మేడం ప్లీజ్ అని చెప్పింది మల్లిక ఫోన్ చేసింది డ్రైవర్ని. పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పింది. ఆమె వెనకాల వెళ్ళడం మొదలుపెట్టింది. కానీ కొద్ది దూరం వెళ్ళాక శృతి కింద పడిపోయింది. మల్లిక కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను లేపడానికి ప్రయత్నం చేసింది. కానీ శృతి పూర్తిగా స్పృహ కోల్పోయింది. ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. డ్రైవర్ ప్లీజ్ కొంచెం త్వరగా పోనీ అని అడిగింది. ఇప్పుడు శృతి కోసం శ్రద్ధ చూపించే ఒక వ్యక్తి మల్లిక మాత్రమే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. మల్లిక వెంటనే శృతికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని గౌతమ్కి చెప్పాలా వద్దా అని మల్లిక సందిగ్ధంలో పడింది. ఈ విషయం తెలియజేయడం మంచిది అనిపించి ఆమె గౌతమ్కి ఫోన్ చేసింది. ఎంతలో ఐశ్వర్యాన్ని డిశ్చార్జ్ చేసి పనిలో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మల్లిక శృతి కోసమే ఫోన్ చేస్తుందని గౌతమ్కి తెలుసు. అందుకే ఫోన్ తీయలేదు. శృతి మీద అతనికి విపరీతమైన కోపంగా ఉంది. ఇప్పుడు శృతిని జాయిన్ చేసింది. ఆ రోజు శృతి వచ్చిన హాస్పిటల్ని ఈ రోజు శృతిని చెక్ చేసిన డాక్టరే ఇప్పుడు ఆమెను చూస్తుంది. బయటకు వచ్చి కోపంగా అక్కడ శృతి తాలూకు ఎవరు అని అడిగింది డాక్టర్. నేనే మేడం అని ఆమె దగ్గరికి వెళ్ళింది మల్లిక కూడా ఆ డాక్టర్ని గుర్తుపట్టింది. ఆ రోజు శృతిని చెక్ చేసిన డాక్టర్ ఇవిడే కదా అని అనుకుంది మనసులో. ఆ రోజు శృతి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి అనుకుంది. డాక్టర్ గారు, మా శృతి మేడం అని మల్లిక ఏదో అడగబోయే అంతలో ఆమెను ఆపేసింది డాక్టర్. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఆమెను పట్టించుకోకుండా అతను ఎందుకు రాలేదు? మరీ అంత నిర్లక్ష్యం అయితే ఎలా? మరీ అతని వల్ల ఈమెకి ఏమి ప్రయోజనం అని కోపంగా అడిగింది డాక్టర్. ఆ మాటలేవి మల్లికకు వినబడలేదు. శృతి ప్రెగ్నెంట్ అన్న దగ్గర ఆగిపోయింది. ఆమె మల్లికకు చాలా సంతోషం కలిగింది. డాక్టర్ గారు, మల్లిక మేడం ప్రెగ్నెంటా అని ఆశ్చర్యంగా అడిగింది మల్లిక. నీకు తెలియదా? లాస్ట్ టైం నువ్వు కూడా అమ్మాయితో వచ్చావు కదా అని ఆశ్చర్యం కలిగింది ఆ డాక్టర్. లేదు డాక్టర్, నిజంగా తెలియదు. ఇప్పుడు మీరు చెబితేనే తెలిసింది అని చెప్పింది మల్లిక. డాక్టర్ గారికి ఆశ్చర్యం కలిగింది. వెంటనే వచ్చిన మీకు కూడా ప్రెగ్నెంట్ అనే విషయం చెప్పలేదు అని ఆశ్చర్యపోయింది డాక్టర్. అవునవును, గర్భవతి. ఈ సమయంలో ఆ అమ్మాయి భర్త ఎల్లప్పుడూ ఆమెతోటే ఉండాలి, కానీ ఆమె ఎప్పుడు భర్తని తీసుకురాలేదు అని అడిగింది డాక్టర్. ఆ మాటలకి మల్లిక మౌనంగా ఉండిపోయింది. ఆమెతో మాట్లాడిన ప్రయోజనం లేదని భావించిన డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంతలోనే శృతి రిపోర్ట్స్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్ చూసి మల్లికతో మాట్లాడుతూ, పోయినసారి పరీక్షించుకున్నప్పుడే అమ్మాయి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాను. ఒకవేళ ఆమె భర్త వచ్చినట్లయితే దీని గురించి వాళ్ళ భర్తకు జాగ్రత్తలు చెబుదామనుకున్నాను, కానీ అతను రాలేదు. ఆమె ఏదో డిప్రెషన్లో ఉన్నట్లుగా ఉంది, అందుకే స్పృహ తప్పి పడిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే ఆమె కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది. ఇకపై ఆమె సంతోషంగా ఉండేటట్లు చూసుకోవాలి, ఎక్కువగా పనులు చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది డాక్టర్. డాక్టర్ ఎంత ఖచ్చితంగా చెప్తున్నారు, కానీ శృతి మేడం మనసులో ఉన్న బాధని ఎవరు తీసేయగలరు అని మనసులో అనుకుంది మల్లిక. కానీ డాక్టర్ గారితో మల్లిక సరే అన్నట్లుగా తల ఊపింది. శృతి లేవగానే ఆమెను ఒప్పించి ఇంటికి తీసుకువచ్చింది మల్లిక. శృతి ప్రెగ్నెంట్ అయినందుకు మల్లిక చాలా సంతోషం పడుతుంది. డాక్టర్ చెప్పినట్లు శృతికి అన్ని పోషకాలు ఉన్న ఫ్రూట్ జ్యూస్ తెచ్చి ఇచ్చింది. ఏంటి మల్లిక, ఇదంతా నాకు ఇప్పుడు ఏమీ వద్దు అని అన్నది శృతి. అది కాదు మేడం, మీరు చాలా
వీక్గా ఉన్నారని చెప్పారు. ఇవి మీరు తాగితేనే మీ కడుపులో ఉన్న బిడ్డకి మంచిది. ప్లీజ్ దయచేసి కొంచెం తాగండి అంటూ బలవంతం చేసింది మల్లిక. శృతి ఏమీ మాట్లాడలేదు. ప్లీజ్ మేడం, మీకోసం కాకపోయినా నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం తాగండి అంటూ బతిమలాడింది మల్లిక. తన కడుపులో ఉన్న బిడ్డ కోసం అని చెప్పగానే శృతి వద్దు అని చెప్పలేకపోయింది. ఈ లోకంలోకి రాకుండానే ఎన్ని కష్టాలు పడుతున్నాడో కదా. ఏం పాపం చేసుకున్నావు నాన్న, నా కడుపును పడ్డావు అని ఆమెకు ఇచ్చిన ఫ్రూట్ జ్యూస్ తాగింది శృతి. అరుంధతి దేవి ఇంట్లో లేకపోవడంతో మల్లిక ఫ్రీగా శృతితో మాట్లాడుతుంది. ఆమె కనుక ఉంటే ఈ విషయం తెలిస్తే ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. అందుకే మల్లిక కూడా ఈ విషయం ఎవరితోనూ చెప్పకూడదు అనుకుంది. మేడం, నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. మీకు అభ్యంతరం లేకపోతే నిజం చెప్తారా అని శృతిని అడిగింది మల్లిక. అడుగు మల్లిక, ఏంటి విషయం అని అడిగింది శృతి. ఆమె గొంతులో ఎటువంటి ఎమోషన్స్ లేవు. మీరు గర్భవతిగా ఉన్నట్లు మీకు ముందే తెలుసా మేడం అని శృతిని అడిగింది మల్లిక. శృతి ఆలస్యం చేయకుండా విరక్తిగా నవ్వింది. గౌతమ్ సార్కి తెలుసా మేడం అని అడిగింది మల్లిక. తెలియదన్నట్లు తల ఊపింది శృతి. ఈ విషయం మీరు గౌతమ్ సార్కి ఎందుకు చెప్పకూడదు? గౌతమ్ సార్ తప్పకుండా సంతోషిస్తారు. ఒకవేళ ఈ విషయం తెలిస్తే ఆయనలో ఏమైనా మార్పు వస్తుందేమో. బిడ్డ కోసమైనా మిమ్మల్ని సంతోషంగా చూసుకుంటారు ఏమో అని అన్నది మల్లిక. ఆ ఇంట్లో శృతి పట్ల గౌతమ్ ప్రవర్తన ఎలా ఉంటుందో తెలిసిన బిడ్డ విషయంలో సంతోషిస్తాడేమో అనుకుంది మల్లిక. కానీ శృతికి మాత్రం ఆ ఆశ అయితే లేదు. ఒకవేళ అతను దానికి వ్యతిరేకంగా స్పందిస్తే తన బిడ్డను ఎలా కాపాడుకోవాలో ఆమెకు తెలియదు. అందుకే మల్లిక గౌతమ్కి ఈ విషయం సంతోషం కలిగిస్తుంది అని అనుకోలేదు. ఆ సమయం చూసి నెమ్మదిగా నేనే చెప్తాను. అప్పటి వరకు నువ్వు ఈ విషయం ఎవరితోనూ చెప్పుకో. ఇప్పటికే అంతకురాలు అని ముద్ర నా మీద పడేసి జైలుకు పంపించారు. ఇప్పుడు ఈ విషయం చెప్పి నా బిడ్డను అంతకురాలు బిడ్డగానే చూస్తారు. ఎవరు మంచిగా చూసుకోరు. నా బిడ్డకు నా దురదృష్టం ఎందుకు చెప్పు అని అన్నది శృతి. మల్లిక శృతి చెప్పిన ప్రతి మాట నిజమేనని మల్లికకు అనిపించింది. శృతి ఎందుకు బాధపడుతుందో మల్లికకి అర్థమవుతుంది. కానీ శృతిని ఎలా ఓదార్చాలో మల్లికకు అర్థం కాలేదు. అదే సమయంలో ఇంటి ముందుకి కారు వచ్చి ఆగింది. మేడం, గౌతమ్ సార్ వచ్చారు అనుకుంటా అని అన్నది మల్లిక. శృతి గుమ్మం వైపుకు చూసింది. గౌతమ్ ఐశ్వర్యను జాగ్రత్తగా లోపలికి తీసుకువస్తున్నాడు. శృతి అతని దగ్గరికి వెళ్ళి, గౌతమ్, నీతో ఒక విషయం మాట్లాడాలి అని అడిగింది. గౌతమ్ కోపంగా, మల్లిక, నేను ఇప్పుడు ఎవరితోనే మాట్లాడను, సిద్ధంగా లేను అని చెప్పి ఐశ్వర్యాన్ని తీసుకుని లోపలికి వచ్చాడు గౌతమ్ తన మొహం చూడడానికి కూడా ఇష్టం లేదని శృతికి అర్థమైంది. ఐశ్వర్య గౌతమ్ ఇద్దరు కలిసి ఉండబోతున్నారా? శృతి తన కడుపులో ఉన్న బిడ్డ గురించి గౌతమ్కి చెబుతుందా? అతను ఎలా రియాక్ట్ అవుతాడు? అందరికీ వినిపించేలాగా ఐశ్వర్య ఎప్పటి నుంచి ఇక్కడే ఉంటుంది. ఆమెని చెత్త గిత్త అని ఎవరైనా అవాగారంటే ఊరుకునేదే లేదు. ఆమెకి ఏమాత్రం అవమానం జరిగినా వాళ్ళు ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే అని గట్టిగా చెప్పాడు గౌతమ్. అది విన్న శృతి గుండె బద్దలైంది. కానీ ఆమె ఏమీ మాట్లాడకుండా నిలబడిపోయింది. కళ్ళల్లోంచి నీళ్లు బయటకు తనకు వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని ధైర్యంగా నిలబడింది. గౌతమ్ చూడకుండా ఐశ్వర్య శృతి వైపు చూసి గర్వంగా కళ్ళు ఎగరేసింది. ఐశ్వర్య మనసులో విషయం శృతికి అర్థమయ్యింది. గౌతమ్, బాగా అలసిపోయాను, నేను ఇక్కడ ఎక్కువసేపు నిలబడలేను అని గారాభంగా అడిగింది ఐశ్వర్య. సారీ, ఎవరికోసమో నేను ఇక్కడ వెయిట్ చేయించాను అని చెప్పి గౌతమ్ ఆమెను పైన గదిలోకి తీసుకువెళ్తూ, మల్లిక, ఐశ్వర్య కోసం జ్యూస్ తీసుకురా అని ఆర్డర్ వేశాడు. బాస్ ఆర్డర్ కాబట్టి మల్లికకి వేరే దారి లేదు. అందుకే ఐశ్వర్య కోసం తయారు చేయడం కోసం వెళ్ళింది. తన హృదయాన్ని గాయపరిచి ఐశ్వర్యాన్ని తీసుకుని వెళ్తున్న గౌతమ్ వైపు రెప్ప వేయకుండా చూస్తూ నిలబడిపోయింది శృతి. గౌతమ్ ఐశ్వర్యాన్ని తన గది దగ్గరలోనే వేరే గదికి తీసుకువెళ్ళాడు. ఈ రూమ్కి ఎందుకు తీసుకొస్తున్నావు? నీ రూమ్కి వెళ్దాం పద అని అన్నది ఐశ్వర్య. తన రూమ్ పేరు వినగానే గౌతమ్ మనసులో ఏదో ఒక రకమైనటువంటి ఫీలింగ్ కలిగింది. అది ఏంటో అతనికి కూడా అర్థం కాలేదు. వద్దు ఐషు, నీవు నీ గదిలోనే ఉండు. దానికి ఒక బలమైన కారణం ఉంది. ఇప్పుడు ఇంతకంటే నేను నీకు ఏమీ చెప్పలేను అని అన్నాడు గౌతమ్. ఐశ్వర్యకి ఇష్టం లేకపోయినా ప్రస్తుతానికి గౌతమ్తో తన ఇంట్లోనే ఉంటున్నా అని అది చాలు అనుకుంది. అంతలో మల్లిక ఐశ్వర్య కోసం జ్యూస్ పట్టుకొచ్చింది. చూడు మల్లిక, నువ్వు ఎవరికి చూసుకున్నా ఎవరిని చూసుకోకపోయినా ఐశ్వర్యను మాత్రం జాగ్రత్తగా చూసుకో. తనకి టైం టు టైం అన్నీ నువ్వే చూసుకోవాలి.
ఈ ఇంటికి సంబంధించిన ఏ విషయాలైనా మీరు నన్ను అడగవలసిన అవసరం లేదు. ఐశ్వర్య పర్మిషన్ ఫైనల్. నీకు ఏమి కావాలన్నా ఆమెను అడుగు. ఇంటి విషయాలు అన్నీ ఇకపై ఐశ్వర్య చూసుకుంటుంది అని చెప్పాడు గౌతమ్ ఇంటి బాధ్యతలన్నీ ఐశ్వర్యకి అప్పచెప్పడంతో ఇక విధి లేక పరిస్థితుల్లో మల్లిక సరే అని తల ఊపింది. గౌతమ్ ఐశ్వర్యను ఇంట్లో ఉండమని చెప్పి ఆఫీస్కు బయలుదేరాడు. కొద్దిసేపటి తర్వాత అరుంధదేవి ఇంటికి రాగానే ఐశ్వర్య ఆ ఇంట్లోనే ఉందన్న విషయం ఆమెకు తెలిసింది. ఐశ్వర్యని గౌతమ్ తీసుకువచ్చాడు అని తెలిసి ఇంకేం మాట్లాడలేకపోయింది. అయినా ఐశ్వర్య అరుంధదేవి గదిలోకి వచ్చింది. ఎలా ఉన్నారు అరుంధదేవి గారు? నేను ఇక్కడికి వచ్చానని తెలిసే సగం భయపడిపోయి ఉంటారు. నేను ఇక్కడికి రావడం నీకు ఇష్టం లేదని నీ మొహం చూస్తేనే తెలిసిపోతుంది. నీ గారాల కొడుకు నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు. మరి ఏం చేస్తావు? నీ గారాల కొడుకు నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు. అతన్ని నువ్వు ఎదిరించలేవు, నన్ను బయటికి పంపించలేవు. పాపం నీ పరిస్థితి తెలుసుకుంటే నాకు నవ్వొస్తుంది అని పెద్దగా నవ్వింది ఐశ్వర్య. ఐశ్వర్యని చూస్తుంటే అరుంధతిదేవికి కోపంగా ఉంది. అదే సమయంలో భయంగా ఉంది. ఆమెను స్విమ్మింగ్ పూల్లోని తోచింది. ఎక్కడ భయపడుతుందో అని ఆమె భయం. హరే, ఇంటి మొత్తాన్ని గడగలాడించే ముసలావిడ నేను చెప్పే మాటలకి గడగల వణుకుతుంది. విచిత్రం అంటే ఇదే కదా అరుంధతిదేవి? అదే అత్తయ్య గారు, చాలు నీ పిచ్చివాగుడు. ఇప్పుడు నీకు ఏం కావాలి? పో బయటికి, నా గదిలోకి. నిన్ను అసలు ఎవరు రమ్మన్నారు అంటూ అరిసింది అరుంధతిదేవి. అయ్యయ్యో అత్తయ్య గారు, కోపం వస్తుందే. అంతేలే, వయసు పెరిగిపోతుంది కదా. బీపీ షుగర్లు కామన్, పెద్దవారు. ఇప్పుడు ఇంటి బాధ్యతలన్నీ గౌతమ్ నాకే అప్పగించాడు. ఇక మీరు రెస్ట్ తీసుకోండి అత్తయ్య గారు, అని నేను చూసుకుంటాను అని ఎంతో వినయం నటిస్తూ అంది ఐశ్వర్య. తను చూస్తూ ఉంటే అరుంధదేవికి తన కోపాన్ని ఆపుకోలేకపోతుంది. చెప్పింది చాలు, నువ్వు బయటకు పోవా అని అన్నది అరుంధదేవి. వెళ్తాను అరుంధదేవి, కానీ త్వరలోనే గౌతమ్ జీవితంలోకి వస్తాను. అప్పుడు ఇంటి బాధ్యతలతో నిన్ను కూడా నేనే హ్యాండిల్ చేయాలి. ఎందుకే ముందస్తుగా హెచ్చరిస్తున్నాను, తన స్టైల్గా చెప్పింది ఐశ్వర్య. ఆమె మాటలు వింటున్న కొద్దీ అరుంధదేవికి కోపం హద్దులు దాటిపోతుంది. ప్రస్తుతం ఆమె ఉన్న పరిస్థితుల్లో అది బయటికి ప్రదర్శించేలా లేదు. గౌతమ్ ఎలాగో వీలైనంత త్వరగా శృతితో విడాకులు తీసుకుంటాడు. దానికి ఇంకా 6 నెలల సమయం మాత్రమే ఉంది అనుకో. ఆ తర్వాత మేమిద్దరం ఎలాగో పెళ్లి చేసుకుంటాం. అది చూడలేక నువ్వు ఎలాగో కళ్ళలో నిప్పులు పోసుకుంటావు. అప్పుడు చెప్తాను గౌతమ్కి నన్ను నెలల్లోకి తోసేసింది నువ్వే అని. ఇప్పుడు పోలీసులకి గౌతమ్కి ఎందుకు చెప్పలేదో తెలుసా అని కాస్త గ్యాప్ ఇచ్చి ఆగింది ఐశ్వర్య. అరుంధదేవి కాస్త భయంగా ఐశ్వర్య వైపు చూసింది. అత్త, నువ్వు అలా భయపడకు, నాకు నచ్చదు. నేను ఈ విషయం పోలీసులకు కానీ గౌతమ్కి కానీ ఎందుకు చెప్పలేదంటే, నువ్వెంత కాదనుకున్నా గౌతమ్కి అమ్మవి కదా, నాకు అత్తవి. మాకు రేపు దగ్గర ఉండి పెళ్లి చేయాలి కదా, అందుకే చెప్పలేదు. అలా నేను మంచిదని అనుకునేవు. నువ్వు నాకు వ్యతిరేకంగా ఏమైనా చేయాలని చూస్తే ఆ మరుక్షణం గౌతమ్కి ఈ విషయం చెప్పేస్తాను. ఇప్పుడు గౌతమ్ నన్ను శృతి తోసేసిందని శృతిని ద్వేషిస్తున్నాడు. రేపు ఆ ద్వేషం నీ మీదకి మలుతుంది, తెలుసు కదా. కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పింది ఐశ్వర్య. అది విన్న అరుంధదేవి ఏమీ మాట్లాడలేకపోయింది. అది చూసి ఐశ్వర్య నవ్వుతూ, అది ఆ భయం ఉండాలి. బాయ్ అరుంధతిదేవి అని చెప్పి బయటకు వచ్చేసింది ఐశ్వర్య బయటకు వచ్చిన తర్వాత అరుంధతిదేవి కోపంతో నేలను తన్నింది. ఆ రోజు ఇది చచ్చిపోయి ఉంటే పీడ వదిలిపోయి ఉండేది. నా ఇంట్లోకి వచ్చి నాకే వార్నింగ్ ఇస్తుంది అని అనుకుంది అరుంధతిదేవి. అదే సమయంలో ఐశ్వర్యని శృతిని పిలవడమని మల్లికకు చెప్పింది. శృతి ఎంతో సంతోషంగా తన స్నేహితురాలిని పలకరించడానికి వెళ్ళింది. శృతిని చూడగానే ఐశ్వర్య, ఏంటి శృతి ఇక్కడికి రావడం ఇష్టం లేదు కదను అని అడిగింది ఐశ్వర్య. నేనెందుకు అలా అనుకుంటా ఐషు, అలాంటిది ఏమీ లేదు. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు, నీకు పూర్తిగా తగ్గిందా అని అడిగింది శృతి. నేను నీకు ఇంట్లోకి రావడం ఇష్టమే అంటే నేను ఎలా నమ్ముతాను శృతి? నిన్ను కాపాడమని అరుంధతిదేవి అరుస్తూ అంటే నీళ్ళలో దూకడానికి ఎందుకు ఆలోచించావు? నన్ను కాపాడడానికి ఎందుకు ఆలోచించావు? సూటిగా అడిగింది ఐశ్వర్య. కానీ శృతి ఐశ్వర్యకి సమాధానం చెప్పాలనుకోవడం లేదు. ఎందుకంటే తన కడుపులో ఉన్న బిడ్డ పెరుగుతున్న విషయం ఆమె ఐశ్వర్యకి చెప్పాలి అనుకోవడం లేదు. అందుకే ఏ సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయింది. నువ్వు నన్ను కాపాడడానికి ఎందుకు? నేను చెప్పునా
నేను చనిపోతాను, నా అడ్డు నీకు తొలగిపోతుంది, గౌతమ్తో పాటు కలిసి హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నావు అంతేనా అని అడిగింది ఐశ్వర్య. అయ్యో ఐశ్వర్య, ఎందుకలా అనుకుంటున్నావు? నేనెందుకు అలా అనుకుంటాను? నేనెందుకు నీళ్ళల్లో దూకలేకపోయానంటే నేను అని సగంలోనే ఆగిపోయింది శృతి. ఇంతలో ఐశ్వర్య, నువ్వేం చెప్తే అది నేను నమ్ముతాను అనుకుంటున్నావా? నేను ఈ ప్రపంచంలో అందరికంటే ఇద్దరిని ఎక్కువగా ప్రేమించాను. ఒకటి నువ్వు, మరొకరు గౌతమ్. నా ఆనందాన్ని నా నుంచి గౌతమ్ని వేరు చేసేసావు. నాకన్నా నమ్మకాన్ని పోగొట్టుకున్నావు. ఎప్పుడూ చెప్తున్నాను విను. నేను కానీ గౌతమ్ కానీ నిన్ను క్షమించలేము. నువ్వు మోసం చేసి పెళ్లి చేసుకుని ఉండవచ్చు, కానీ అదంతా కొద్ది కాలం మాత్రమే. నీకు అడుగులు ఇచ్చిన మరుక్షణం గౌతమ్ నిన్ను ఇంట్లోంచి బయటికి గంటేస్తాడు. అది గుర్తుపెట్టుకో అంది ఐశ్వర్య. స్నేహితురాలు మాటలు విన్న శృతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె ఐశ్వర్యకు ఏం చెప్పాలో అర్థం కాక ఏడుస్తూ నిలబడిపోయింది. ఇప్పుడు ఏడవకు శృతి, నీవు ఇంట్లోంచి బయటకు వెళ్తావు కదా, అప్పుడు ఏడుస్తూ ఉంది. కానీ జీవితాంతం నేను కొద్ది రోజులు భరించడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నేను ఎందుకు పిలిచానో తెలుసా? నువ్వు గౌతమ్ రూమ్లో ఉంటున్నావు. నీలాంటి చెదారం ఉండవలసిన ప్లేస్ వేరేకుంది. ఫస్ట్ నువ్వు ఆ రూమ్ ఖాళీ చేయి. గౌతమ్ గదిలో ఉండడం అతనికి ఇష్టం లేదు. అతనికి గదిలో ఉన్న నీ వస్తువులన్నీ బయటకు తీసుకుని నేను చెప్పిన చోటకు వెళ్ళు. మీలాంటి వాళ్ళు కిచెన్లో ఏంటి వినబడుతుందా? కిచెన్లో నీ బెడ్ వేసుకో అని చెప్పింది ఐశ్వర్య. మరో నిమిషంలో కిచెన్లోకి బెడ్ మార్చబడింది. ఐశ్వర్య శృతితో కోపంగా, నీలాంటి వాళ్ళు ఇంట్లో పని మనిషిగా కూడా పనికిరారు. నీ స్థానం ఇదే. ఇన్నాళ్ళు గౌతమ్ మనసులో నేనే ఉన్నాను అనుకున్నాను. నీతో పెళ్ళైన తర్వాత అతనిలో మార్పు కనిపించింది. అతనిలో మార్పు కనిపించినందుకే ఇదంతా. గౌతమ్ మనసులో నేను మాత్రమే ఉండాలి. ఇక్కడ అంతా సరి చేయడానికి నేను ఇంటికి వచ్చాను. ఇక్కడ నేను చెప్పినట్లే జరగాలి. ఇక్కడ మాట్లాడి నాకు తలనొప్పిగా ఉంది. నాకు ఒక మంచి స్ట్రాంగ్గా కాఫీ తీసుకుని రా అని చెప్పి వెళ్ళిపోయింది ఐశ్వర్య. శృతి ఐశ్వర్య కోసం కాఫీ తయారు చేసింది. అప్పుడు అక్కడికి వచ్చిన మల్లిక, మేడం మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? నేను మీకు చేసి ఇస్తాను, మీరు వెళ్ళండి అని అంది మల్లిక. హాల్లో కూర్చుని ఐశ్వర్య మల్లిక అని పిలిచింది. మల్లిక కంగారుగా హాల్లోకి వెళ్ళి ఏంటి మేడం అని అడిగింది. చూడు మల్లిక, నువ్వు నేను చెప్పిన పని చేయి. అనవసరమైన విషయాలలో కలుగజేసుకోకు. మీ సార్ నీతో ఏం చెప్పారు? నువ్వు నా పనులు మాత్రమే చేయాలి అని చెప్పారు. గుర్తులేదా? లేక మరోసారి సార్తోనే ఆ విషయం చెప్పమంటావా? నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకో అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది ఐశ్వర్య. మల్లిక ఆమెను ఏమీ అనలేక అలాగే మేడం అని సారీ మాత్రమే చెప్పి పక్కకు వెళ్ళిపోయింది. ఐశ్వర్య కూరతో ఎంతకాలం ఉంటుంది? శృతి ఆమెను ఎంతకాలం భరించబడుతుంది?